హాయ్ వెల్కమ్ టు సినీ రంగం. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసిపై తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు ప్రపంచమంతా దృష్టి పెట్టింది. ట్రిపుల్ ఆర్ తర్వాత జక్కన్న తెరకెక్కుతున్న సినిమా కావడంతో అంచనాలు ఉండాల్సిన స్థాయిని దాటేశాయి. ఇటీవల రిలీజ్ చేసిన చిన్న శాంపిల్ వీడియోతో ఈ ప్రాజెక్ట్ స్కేల్ ఎంత పెద్దదో స్పష్టం చేసింది. ఈ హైప్ మధ్యలో టైటిల్ విషయంలో అనుకోని మలుపు వచ్చింది. అదేంటంటే ఎస్ఎస్ఎంబి 29కి వారణాసి అనే పేరు ఖరారు అవుతుందనే సమయంలోనే అదే పేరుతో ఒక చిన్న సినిమా అనౌన్స్మెంట్ కావడంతో పెద్ద చర్చకే దారితీసింది. ఆ బ్యానర్ ఇప్పటికే ఆ టైటిల్ను రిజిస్టర్ చేసుకున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో మహేష్ బాబు సినిమా టైటిల్ ఏమవుతుంది అనే ప్రశ్న ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు అందులో కొంత క్లారిటీ వచ్చిందనే టాక్. ఈ సినిమా పలు భారతీయ భాషల్లోనే కాకుండా అంతర్జాతీయ భాషల్లోనూ రిలీజ్ కానుంది. ఆ భాషల్లో టైటిల్ సమస్య లేదు, కానీ తెలుగులో వారణాసి పేరును వేరే సంస్థ రిజిస్టర్ చేసుకోవడంతో టీం ఒక చిన్న మార్పును పరిగణలోకి తీసుకుంటోంది. తెలుగు టైటిల్ను రాజమౌళి వారణాసిగా విడుదల చేసే ఆలోచనలో నడుస్తుంది. మిగతా అన్ని భాషల్లో మాత్రం అసలు టైటిల్ వారణాసిగానే కొనసాగుతుందనే సమాచారం వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి గతంలో మహేష్ బాబు కలేజా సినిమా టైంలో కూడా వచ్చింది. మొదట కలేజా టైటిల్ ప్రకటించగా పెద్ద వివాదమే తలెత్తింది. కాగా తరువాత ఆ టైటిల్ ముందు మహేష్ పేరు పెట్టి మహేష్ కలేజాగా మార్చాల్సి వచ్చింది. ఇటీవలే కుబేరా టైటిల్ విషయంలోనూ అదే జరిగింది. అక్కడ శేఖర్ కమ్ముల కుబేరా పేరుతో విడుదల చేశారు. ఇప్పుడు అదే పరిస్థితి ఈ భారీ ప్రాజెక్టు ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు రుద్రా పాత్రలో కనిపించగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభా పాత్రలో ప్రియాంక చోప్రా మందాకినిగా నటిస్తున్నారు. ఈ సినిమా శ్రీ దుర్గా ఆర్ట్స్ మరియు షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా 2027 సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. మరి తెలుగులో రాజమౌళి వారణాసి అనే టైటిల్ మీకెలా అనిపిస్తుంది? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని సినీ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.